కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ కు మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పైడిపల్లి జయలక్ష్మి రోజు అధికారికంగా తాము నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా గుట్టాయిగూడెంలో వారి నివాసం నుండి పాల్వంచ మున్సిపల్ ఆఫీస్ వరకు నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు టీడీపీ సిపిఎం అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు, యువతలు పాల్గొన్నారు. పైడిపల్లి మనోహర్ గారి సతీమణి జయలక్ష్మి గారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం కూడా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారి సమక్షంలో మొత్తం కూడా మన పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. ఇవన్నీ గుర్తుంచుకొని మనందరం కూడా హస్తం గుర్తుకు ఓటు చేసి అధిక మెజార్టీతో మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకున్నాం. జై కాంగ్రెస్, గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే. 36వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అందరి ఆశీర్వాదాలు ఇచ్చి నన్ను గెలిపించగలని కోరుకుంటున్నాను. సుపరిచితులు దివంగత నేత పైడిపల్లి మనోహర్ రావు గారి సతీమణి జయలక్ష్మి గారు 36వ డివిజన్ నుంచి ఈ రోజున కరడుగట్టిన కాంగ్రెస్ కుటుంబం నుంచి పోటీ చేయడానికి భారీ ర్యాలీతోటి పాల్వంచ పట్టణం నందు రావడం జరుగుతుంది. మీరందరూ కూడా జయలక్ష్మి గారిని అక్కడ మెజారిటీ గెలిపించిన రోజునే మన నేత దివంగత నేత పైడిపల్లి మనోహర్ రావు గారికి నిజమైన నివాళి అర్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేసి మన పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జయలక్ష్మి గారి కుమారుడైనటువంటి మన మహేష్ గారికి, వారి కుటుంబానికి మీరందరూ చేతోడు వాదోడుగా ఉండి నిలబడి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మనసావాచ నమ్ముకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఈ కుటుంబానికి ఎప్పుడు ఉండాలి. అలాగే నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడిలాగా పనిచేసి డబ్బులు ప్రలోభాలకు లొంగకుండా ఆ కుటుంబానికి చేదోడు వాడు గెలిపించాల్సి మనసావాచారా కోరుకుంటున్నాము. జై జై కాంగ్రెస్.